ఇదేందో పానకంలో పుడక లెక్క వచ్చింది చూడరే. స్టూడెంట్లపై AK-47తో కాల్పులు జరుపుతారా, విద్యార్థులపై హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తారా అని రాహుల్ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ గారు చెప్పదలుచుకున్నారు. సో స్టూడెంట్లపైట AK-47 పెట్టిరట, కాల్పులు జరుపుతారా అంటున్నాం. మరి తెలంగాణలో కూడా AK-47 పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేదంటే నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చడం కావచ్చు, ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఇట్లా AK-47 పెట్టి రెడీగా కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. మరి అది చెప్పరా రాహుల్ గాంధీ గారు? మరి అది కూడా చెప్పాలి తమరు. బీహార్లో విద్యార్థులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడం పై ఆగ్రహం అట. అంటే బీహార్ గుర్తొచ్చింది, మీరు ఏలుతున్న రాష్ట్రాలు గుర్తురాలే. అదే వింతగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మీరు ఏలుతున్నారు, మీ కాంగ్రెస్ సర్కారే ఉన్నది, మరి ఇక్కడ ఎందుకు గుర్తురాట్లే? దాని వెనకంగా ఆంతర్యం ఏందో చెప్పాలి. ఇక ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలట. స్టూడెంట్లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. జూలై 25న జరిగిన బీహార్ బంద్ నిరసనలో విద్యార్థులపై AK-47 అట. రైఫిల్తో పోలీసు కానిస్టేబుల్ కాల్పులట. వీడియో వైరల్ అవుతుంది. మండిపడ్డ ప్రతిపక్షాలట. ఇక మా రాహుల్ గాంధీ గారు పాప ఆయన నేను కూడా ఉన్న రాజకీయాలను నటిస్తుండు, ఆయన ప్రయత్నం చేస్తుండు. ఆందోళన చేస్తే స్టూడెంట్లపై లాఠీ చార్జ్ చేస్తారా? జర తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారా? కామెంట్ సెక్షన్లో పెట్టిరా. జర తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి తెలంగాణ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే లాఠీ చార్జ్ చేసిర్రా? దిల్సునగర్లా, లేదంటే ఉస్మానియాలా? ఇదే రేవంత్ రెడ్డి ఉస్మానియాకు పోయినప్పుడు లాఠీ చార్జ్ జరగలేదా? సో చిక్కడపల్లి లైబ్రరీ పోయినా చెప్తారు, అశోక్ నగర్ పోయినా చెప్తారు, దిల్సునగర్ పోయినా చెప్తారు, అంటే ఓయూకి పోయినా చెప్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి రాహుల్ గాంధీ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఒకసారి తెలంగాణలో వచ్చి మీ ఇందిరమ్మ సర్కార్లో లాఠీ చార్జ్ చేసిర్రా చేయలేదా పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం చేసి తర్వాత మీ చెవులు ఇట్లా ఫీజులు ఎగిరిపోతాయి ఇట్లా మీకు. సో అంత బ్రహ్మాండంగా వచ్చారు మీరు. పోలీసులపై సుప్రీంకోర్టు ఫైర్ అయిందట. ఇక 20న స్టూడెంట్ల ఆందోళన వేళ పోలీసుల తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేసిందంట. మరి పార్లమెంటు సమావేశంలో మరో రోజు కూడా వృధా అయిందంట. అంటే ఈ సమావేశాలు జరగలేదు తెలియదు మొదలు. ఇక్కడికి 8 రోజుల 25 తారీఖు ఓపెన్ అయింది కాదు, 5-6 రోజులు కావస్తున్నట్టుంది. సో ఇంతవరకు ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో సభ సజావుగా జరగలేదు. దాన్ని అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నారు, దాని పుల్లలు పడుతూనే ఉన్నాయి, అది ముందర పోతలేదు. సో ఏదేమైనా రాహుల్ గాంధీ గారు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేసినా కూడా తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి గారిని గట్టినే ఆయన పైన కూడా అట్నే రియాక్ట్ అయింది. సో వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైతే కాంగ్రెస్ అధికారం ఉందో అక్కడ మీరు కూడా గదే దుర్మార్గాలు చేసిరు. ఇంకా వాళ్ళు అట్లీస్ట్ నైతిక బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేసిరు, వాళ్ళు సంస్కరణలు తీసుకొచ్చారు, దాంట్లో ప్రక్షాళన చేసిరు. అది కూడా చేసిన నష్టం అయితే లేదు, తెలుసు కదా. సో పల్లి బఠాలు అన్నట్టు ఉద్యోగాలు అమ్ముకుంటారు మీరు కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులు ఎమ్మెల్యే అంతా. ఇక మనుగూరు ఓసి సింగరేణికే దక్కాలట. వేలం నుంచి జెన్కో వెంటనే తప్పుకోవాలట. ఈ దిశగా సీఎం చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా, మైని తాడిచెర్ల టు మనుగూరు PKOC గనులతో సింగరేణికి నుంచి భవిష్యత్ అట, మంచి భవిష్యత్ అట. కొత్తగా 6,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్తున్నాడు. నిజమేనా అవన్నీ? ఇక తండ్రి కొడుకులు పోయి కలిసినట్టుంది కిషన్ రెడ్డి. ఇక రాసిరు బాగానే. తాడిచెర్ల 2 ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి, స్థానికులకే 1000 ఉద్యోగాలు కల్పించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇక సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం 10,000 పెన్షన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారట. తెలంగాణలో వరల్డ్ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయండి, రామగుండం 100 పడకల ESI హాస్పిటల్ హామీ నెరవేర్చండి. కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి మన్సుకు మాండవీయకు వివేక్ విన్నపం. ఏం లేదా మీరు విన్నపాలు గినపాలు అని చదవకూడదు, సింపుల్గా చెప్తా మీకు. వివేక్ వెంకటస్వామి గారు ఆయన మంత్రి, ఆయనకు వెలుగు అనే ఒక పత్రిక ఉంది, V6 అనే ఒక ఛానల్ ఉంది. ఆయన తుమ్మినా తగ్గిన అలా వార్త రాసుకుంటాడు. అది మనం పెద్ద చదవాల్సిన అవసరము లేదు రకంగా చెప్పాలంటే. ఏంటంటే ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ చేయాలంటే ఇస్తాను అంతే. ఆ డబ్బా రాసుకుంటాడు అంతే. ఓ అంటారుగా డబ్బు వాడుకొని డబ్బా కొట్టుకుంటే ఉంటుంది ఆయన లెక్క. ఏమన్నా వస్తుందా ఈ వార్త తిన్నది?
V6 వివేక్ వెంకటస్వామి న్యూస్ వేరే పేపర్లో వస్తుందా? ఇంతవరకు ఒక్క రోజులే గ్యారంటీ ఇస్తా. ఇంకా రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయట. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా, దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ముసురుతో పాటు పలు చోట్ల వానలు కురిశాయి. మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిన్పూర్లో 8 సెంటీమీటర్లు, మెదక్లో 7.8 సెంటీమీటర్లు, చేగుంటలో 7.6 సెంటీమీటర్లు, శంకరంపేటలో 6.5 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 4.8, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో 4.6 సెంటీమీటర్, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో 4, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 3.9 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇది వార్త. మరి చూసుకోవాలి. వర్షాలట రేపు వెళ్ళండి మంచిగా దండి ఉన్నాయట. జర బయటకు పోయేటోళ్ళు, రైతులు జర ఈ వార్తను చూసుకొని పనులు చేసుకోవాలి. రాష్ట్రంలో ఏ బిడ్డ అర్ధాకలితో బడికి వెళ్ళొద్దట. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ అర్ధాకలితో బడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉదయం పౌష్టికాహారాన్ని అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిరిలో సోమవారం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్ మిల్క్ యూనిట్ను డిప్యూటీ సీఎం ప్రారంభించినట్ట. సో మా బట్టి అన్న అంటే నీ ఆలోచన మంచిదే బట్ నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. నీ ఆలోచన మంచిదే కానీ ఆచరణ ఎంతవరకు అనేది. సో వాస్తవం చెప్పాలంటే మీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పేదోడు సరిగ్గా కడుపు నిండా తిని లేని పరిస్థితి ఉన్నది. సరిగ్గా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే వాళ్ళకు 4 మెతుకులు సరిగ్గా పెట్టలేక పురుగులు అన్నం పెడుతున్నారు. ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. మరి ఇవన్నీ బాధలు పెట్టిన మీరు ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నారంటే మాకు కొంచెం నమ్మశక్యంగా అనిపిస్తలేదు. కానీ చేస్తే సంతోషమే, కానీ చేస్తుర్రా అనేది డౌట్ మాకైతే. మీరు గొప్పలు రాసుకుంటారు కానీ నిజాలు వేరే ఉంటాయి. ప్రజలల్లో అదే కనిపిస్తుంది. గొప్పలు రాసుకోవడం ఉన్న సోయి నిజాలు కూడా చెప్తే ఉంటే బాగానే ఉంటుంది. నిజంగా మీరు పౌష్టికాహారం పెట్టి రాష్ట్రంలో పేద విద్యార్థులను కడుపు నింపుతామంటే ఎవడేం కాదండు. విద్యా వైద్యం పైన మీరు ఎన్ని డబ్బులు పెట్టినా దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం మేము. మా బిడ్డలే కదా చదువుకునేది, మీ బిడ్డలు అయితే చదువుకోరు కదా, మీరంతా పరాయి దేశాల్లో చదువుకొని బతా ఉంటారు కదా. సో మాది అట్లా కాదు.